Welcome back to Krishna Avataram. So, today let us know a little more about in detail. So, who is this? Lord Narayana, Lord Sriman Narayana, one of the త్రిమూర్తులు అంటాం కదా. So, out of those three, who are the three children? Number 1 Brahma, number 2 Vishnu, number 3 Shiva. Brahma is the creator and Shiva is the destructor. And who is in between? From your birth till your death, who takes care of you? And that is Lord Sriman Narayana. Okay children, పిల్లలు, ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? శ్రీమన్నారాయణుడు కదా. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇక్కడ ఉన్నాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కదమ్మా, త్రిమూర్తులు అంటాం వీళ్ళని. అలాంటి త్రిమూర్తులలో వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని. ఏమిటి అది? బ్రహ్మ సృష్టి చేస్తాడు, శివుడు లయం చేస్తాడనమాట. అంటే డిస్ట్రక్షన్, అంటే మామూలుగా చనిపోతూ ఉంటారు కదా, అవన్నీ చూసుకుంటారు. ఓకే, మరి మధ్యలో ఉన్నది ఎవరు? నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు చనిపోయేదాకా జరిగే కాలమంతా నిన్ను రక్షిస్తూ కాపాడుతూ ఉండేది ఎవరినన్నా? ఎస్, శ్రీమన్నారాయణుడు. ఓకే చిల్డ్రన్, సో మనము ఆ శ్రీమన్నారాయణుడు ఎన్ని అవతారాలు తీసుకున్నాడంటే దశావతారాలు అంటాం కదా. ఆ దశావతారాల గురించి నేను మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. ఓకే, బట్ టుడే ఆ ఒక్క అవతారం శ్రీకృష్ణుడిది, శ్రీమన్నారాయణుడి ఒక అవతారం. ఓకేనా నాన్న? సో లెట్ us see who's there. ఎస్, ఎవరు నాన్న ఈ ముద్దులోలికే బాలుడు? ఎస్, లార్డ్ శ్రీకృష్ణ, ఇన్కార్నేషన్ ఆఫ్ నారాయణ, ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ నారాయణ. See how beautiful Krishna is. No children? Very beautiful. So, Krishna's incarnate. Krishna is the incarnation of Lord Narayana. Okay, whenever there is a problem with the bad characters on earth, the Supreme Lord Narayana takes his form and comes down to earth for దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అంటే చెడ్డవాళ్ళని దండించడం కొరకు, మంచి వాళ్ళని సత్కరించడం కొరకు, కాపాడటం కొరకు అనుకోండి. ఓకేనా? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఎవరిని సతాయిస్తుంటారు మీకు తెలుసు కదా. చెడ్డవాళ్ళు ఎప్పుడూ మంచి వాళ్ళని సతాయిస్తూ ఉంటారు. సో అలా సతాయించకుండా వాళ్ళ యొక్క మితిమీరిపోయినప్పుడు ఎవరో ఒకరు రావాలి కదా. సమ్వన్ షుడ్ బీ దేర్ టు సేవ్ ఎవ్రీబడి. సో హూ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ us? లార్డ్ నారాయణ. He comes down to save all the good people from the bad people. Good people may be common people who are innocent, and bad people may be the ones who have the mentalities of the demons. Okay, so children, in previous janmas or whatever we call in the past times, there were some people called the demons. అంటే రాక్షసంగా ఆలోచించేవాళ్ళు, రాక్షసంగా ప్రవర్తించేవాళ్ళు. అలాంటి వాళ్ళని రాక్షసులని, భూతాలని, దయ్యాలని ఇలా పిలిచేవాళ్ళు. మంచి వాళ్ళు, మంచి గుణవంతులుగా ఉన్న వాళ్ళని దేవతల్లాగా కొలిచేవాళ్ళు. ఓకేనా నాన్న? సో
శ్రీమన్నారాయణుడు ఎందుకు అవతరించాడు? దుష్టులు ఎక్కువైపోతున్నారు, వాళ్ళ నుంచి మమ్మల్ని రక్షించండి అని అందరూ వేడుకుంటే శ్రీమన్నారాయణుడు కృష్ణావతారంలో కృష్ణుడిగా జన్మించాడు. సో చిల్డ్రన్, అక్కడ మంచి వాళ్ళని కాపాడటానికి ఎప్పుడు దేవుడు దిగి వస్తాడు అన్నది మనము గుర్తించాలి. ఓకేనా? సో అదే కాకుండా యూ విల్ బి లెర్నింగ్ సంథింగ్ ఎల్స్ ఇన్ దిస్ ఎపిసోడ్. సో లెట్ us see what is happening in this episode. సో పిల్లలు, చెడ్డవాళ్ళ నుంచి మంచి వాళ్ళను కాపాడడానికి భగవంతుడు తను ఒక అవతారమూర్తిగా దిగి వస్తాడు అన్నది మనకు తెలిసిన సత్యం. ఓకేనా? సో మనం ఎప్పుడూ మంచివాళ్ళగా ఉంటే మనల్ని ఎవరు రక్షిస్తారు? పరమాత్మ మనల్ని రక్షిస్తాడన్నమాట. ఓకేనా నాన్న? సో చిల్డ్రన్, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ఓకే, సో కృష్ణుడు మనకు ఈరోజు ఏం చెప్తున్నాడు? సో యాజ్ యూజువల్ కృష్ణ అండ్ హిస్ ఫాలోవర్స్ ఎక్కడికి వెళ్ళారు చెప్పండి చూద్దాం. అడవికి కదా, అడవికి వెళ్ళాడు. రోజులాగా వీళ్ళు బాగా తినడానికి అన్నీ తీసుకెళ్ళేవాళ్ళు కదా. ఈరోజు ఎందుకు పాపం ఏమీ తీసుకెళ్ళలేదు. దే డిడ్ంట్ టేక్ ఎనీథింగ్ అలాంగ్ విత్ దెమ్. నో ఫుడ్ దే టుక్ టుడే. ఓకే, because when they felt hungry, all the coward boys, what did they ask Krishna? Krishna, we are all feeling hungry, so bring something for us to eat, they asked Krishna. We want something to eat. సో అందరూ మామూలుగా అయితే అన్ని రకరకాల పిండి వంటలు తీసుకెళ్తారు కదా. ఈరోజైతే ఏమీ తీసుకెళ్ళలేదు. ఆ టైం అవుతూనే అందరికి ఆకలి అవుతుంది, మరి ఏమీ లేదు. అప్పుడు అందరు ఏం చేశారంటే కృష్ణుడిని అడిగారు, కృష్ణ మధ్యాహ్నం అయింది, ఆకలేస్తుంది, మనమేమో ఏం తెచ్చుకోలేదు, కాబట్టి మాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా దొరికితే బాగుండును అని అంటున్నారంట. అప్పుడు కృష్ణుడు కొంచెం ఆలోచించి అక్కడ కొందరు ఋషులు ఏం చేస్తున్నారంట? యాగం చేస్తూ ఉన్నారు. సో Krishna thought for a while and he told them, there some rishis are performing yaga. So you can go there and tell them Balarama Krishna are sending us and we want something to eat. Okay, and all the coward boys went there and they asked the rishis. Okay, అందరూ పిల్లలు కృష్ణుడు చెప్పాడు, అక్కడికి వెళ్ళండి, ఋషులు యాగం చేస్తూ ఉన్నారు, వాళ్ళని వెళ్ళి అడగండి, తినడానికి ఏమైనా కావాలి, మమ్మల్ని బలరామకృష్ణులు పంపించారు అని అడగండి అన్నాడు. ఓకే, వాళ్ళు కూడా వెళ్ళారు. వెళ్ళి ఋషుల్ని ఏం అడిగారో చూద్దాం. సో స్వామి, మాకు చాలా ఆకలిగా ఉంది, మమ్మల్ని బలరామకృష్ణులు పంపించారు, కాబట్టి మాకు తినడానికి ఏదైనా ఇవ్వండి అని అడిగారు. ఓకే చిల్డ్రన్, so Krishna sent the coward boys to the rishis and told them to ask that Balarama Krishna had sent them and they wanted something to eat. Okay, now what happened? The boys went and asked the rishis, Swami, we are very hungry, we came to take care of the cattle and Balarama Krishna sent us, so please give us something to eat అని అడిగారు. ఓకే నాన్న? సో they went and asked. So what happened? What did the rishis give them? Let us see. So when they asked this, the rishis were not interested in giving anything to the boys. Why? Because they were యాదవాస్. సో గొల్ల పిల్లవాళ్ళు కదా, అందుకని వాళ్ళకి మేము యజ్ఞంలో చేసినటువంటి ఈ ప్రసాదాన్ని వీళ్ళకి ఇవ్వడమా,
అనుకున్నారు. సో దే డింట్ లైక్ టు గివ్ ఎనీథింగ్ టు ద shepherd boys, covered boys. So what happened? They didn't get anything. So they came back and told Krishna that they didn't give anything. So their intention was understood by Krishna. The rishis didn't give anything, so they said, we don't have anything. So they went away. They didn't talk also. They didn't say no, they didn't give them also. సో వాళ్ళకి ఏమీ పెట్టకుండా ఈ ఋషులకి యజ్ఞప్రసాదాన్ని ఈ యాదవులకి ఇవ్వడం మనసు ఒప్పలేదన్నమాట. అందుకని వాళ్ళ మాటలకి వాళ్ళు ఏమీ జవాబు ఇవ్వలేదు, సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారనమాట. సో వీళ్ళందరూ వెళ్ళి కృష్ణుడికి చెప్పుకున్నారు, కృష్ణ కృష్ణ, we went and asked, but the rishis didn't give us anything. They didn't talk also. కృష్ణ, ఋషులు మేము వెళ్ళి అడిగాం కానీ వాళ్ళు మాకేమీ పెట్టలేదు కృష్ణ, ఆకలి అవుతుంది, ఏం చేయాలా కృష్ణ అని అడిగారు. సో కృష్ణ దిస్ టైమ్ told them to go to the wives of the rishis. So all the children went to the wives of the rishis. సో కృష్ణుడు ఏం చేశాడమ్మా, ఈసారి మీరంతా ఆ ఋషి పత్నుల దగ్గరికి వెళ్ళండి, ఋషి పత్నులను వెళ్ళి బలరామకృష్ణులు పంపించారు అని చెప్పండి అన్నాడు. అనగానే కృష్ణుడు పంపించాడు కదా, వీళ్ళందరూ వెళ్ళారు. ఆల్ ఆఫ్ దెమ్ వెంట్ అగైన్ టు ద ఋషి పత్నీస్ దిస్ టైమ్. వాళ్ళందరూ ఈసారి ఎవరి దగ్గరికి వెళ్ళారమ్మా, ఋషి పత్నుల దగ్గరికి వెళ్ళారు. ఋషి పత్నుల దగ్గరికి వెళ్ళి ఏమడిగారు, అమ్మా మమ్మల్ని బలరామకృష్ణులు పంపించారు, సో మాకేమన్నా తినడానికి ఇవ్వండి, బలరామకృష్ణులకి ఆకలిగా ఉంది, మాకు ఆకలిగా ఉంది, మాకేమైనా తినడానికి ఇవ్వండి అని అడిగారు. అడుగుతూనే వాళ్ళైతే బలరామకృష్ణుల పేరు వింటూనే వాళ్ళకి చాలా చాలా ఆనందమైపోయింది. దే వర్ సో హ్యాపీ వెన్ దే హర్డ్ ద నేమ్స్ ఆఫ్ బలరామకృష్ణ. ఓకే, సో దే వాంటెడ్ టు సీ దెమ్. సో ఈవెన్ దేర్ హస్బెండ్స్ అబ్జెక్టెడ్ దెమ్ నాట్ టు గో, బట్ స్టిల్ ద లేడీస్ దే కేమ్ టు సీ కృష్ణ అండ్ బలరామ. సో భర్తలు వద్దన్నప్పటికీ ఈ ఋషిపత్నులు బలరామకృష్ణుల పేరు వింటూనే వాళ్ళని చూడాలన్న తహతతో వాళ్ళు రకరకాల పిండి వంటలన్నీ తీసుకొని బలరామకృష్ణుల దగ్గరికి వచ్చేసారంటమ్మ. సో దే బ్రాట్ వాట్ ఎవర్ నైస్ ఫుడ్ దే కుడ్, all the nice food they could, they brought it to Krishna and Balarama. Okay children, so all of them ate and the Rishi Patnis were happy seeing them eat all that. So and then, okay, you have fed us and we thank you for all your kindness, so now you may go. Krishna asked the ladies to go to their houses. సో నాన్న అందరూ బాగా తిన్నారు. ఋషిపత్నులు తెచ్చినటువంటి రకరకాల వంటలన్నీ అందరూ తిన్న తర్వాత మరి కృష్ణుడు ఆ ఋషిపత్నులతో ఏమన్నాడంటే, అమ్మ మీరు ఇక వెళ్ళండి, మీరు చాలా మాకు ఎంతో మేలు చేశారు, మిమ్మల్ని ఎప్పటికీ మేము మరవలేము, మీరిక మీ భర్తల దగ్గరికి వెళ్ళండి అన్నారు. అప్పుడు ఆ ఋషిపత్నుల్లో ఒక ఆమె అనిందంట, వన్ ఆఫ్ ద లేడీస్ ఋషిపత్నీస్ told, what did she tell Krishna? We came here fighting with our husbands. Even when they objected, we came here to see you. And now you are asking us to go there. Our husbands will not allow us to go into our homes. So we will be with you. So what did the Rishipatnis tell? So they told Krishna that they will stay with Krishna itself and they will not go to their houses. But what happened? చూడండి నాన్న,
ఋషిపత్నులంతా ఏమన్నారంటే, కృష్ణ మా భర్తలు వద్దన్నప్పటికీ నిన్ను చూడాలనే తహతతో వాళ్ళతో పోట్లాడి మరీ వచ్చేసాము, వాళ్ళని మేము కాదనుకొని వచ్చేసాము. మరి ఇప్పుడు మమ్మల్ని తిరిగి వెళ్ళమనడం న్యాయమా కృష్ణ? ఎందుకు మమ్మల్ని వెళ్ళమని చెప్తున్నావు అని అడిగారు. అడిగితే, లేదండి, మీరు అలా సంసారాలు వదిలి రావడం మంచిది కాదు. మీరు తిరిగి వెళ్ళి మీ భర్తలని, మీ వారిని అందరినీ సంతోషపెట్టండి, అందరూ సంతోషంగా జీవించండి. కాబట్టి మీకు ఎప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే నేను మీకు దర్శనం ఇస్తాను అని వాళ్లకు అలాంటి వరాలిచ్చి, మీరు వెళ్ళంగానే మీ భర్తలు కూడా మిమ్మల్ని ఏమనరు. సో కృష్ణ ఆస్క్డ్ ద లేడీస్ టు గో, and he also gave them a guarantee that their husbands would not tell anything. So he asked them, you should not leave your families like that. You should go, take care of your husbands, take care of your families. So whenever you want to see me, I will be before you. Krishna told, I will be before you. So you can go to your families. So the ladies, the Rishi Patnis, went away sadly. They were happy because they saw Krishna. They were sad because they have to leave Krishna. So the Rishi Patnis went home, and the Rishis didn't say even a single word. In fact, they also welcomed them and they were happy ever after. సో ఇక్కడ ఏమైంది నాన్న, పిల్లలు ఋషిపత్నులు వెళ్ళడానికి ఇష్టపడలేదు, కానీ కృష్ణుడు వాళ్ళని వారించి, అమ్మా మీరు ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళకపోతే మంచిది కాదు, మీరు వెళ్ళండి మీ సంసారాలకి అని చెప్పేసి వాళ్ళ ఇళ్ళకి పంపించాడు. అయితే వాళ్ళు మమ్మల్ని, మా వాళ్ళు ఏమన్నా అంటారేమో అంటే, నేను అవన్నీ చూసుకుంటానులేండి, మీ భర్తలు మిమ్మల్ని ఏమనకుండా, మీకు ఎప్పుడైనా ఇష్టమైనప్పుడు నన్ను గురించి మీరు తలుచుకుంటే నేను మీకు ప్రత్యక్షమవుతాను అని కూడా చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి పంపించేశాడనమాట. ఓకేనా? సో వీళ్ళు వెళ్ళంగానే ఆ ఋషులు కూడా ఎంతో హాయిగా వాళ్ళని ప్రేమగా ఆదరంగా పలకరించారంట. వాళ్ళెవ్వరూ కూడా కోప్పడలేదు. సో కృష్ణుడు చెప్పిన విధంగా వాళ్ళందరూ హ్యాపీగా వాళ్ళ కుటుంబాల్లోకి వెళ్ళి కలుసుకున్నారన్నమాట. సో చిల్డ్రన్, ఇన్ దిస్ ఎపిసోడ్ వాట్ వీ సీ ఈజ్, ద ఋషీస్, ఈవెన్ దే వేర్ వెరీ లర్న్డ్ మెన్. వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంది, ఋషులు వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా గొల్లలు అంటే అక్కడ క్యాస్ట్ అది చూశారన్నమాట. చూడండి, ఆ కాలంలో అలాగా ఆ యొక్క కులాలు, వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని మనము ఇంత మంచి ప్రసాదాన్ని ఈ గొల్లలకు ఇవ్వడమా అనుకున్నారు. కానీ ఆ శ్రీమన్నారాయణుడే ఆ గొల్లవాండ్ల ఇంట్లో పెరుగుతున్నాడు కదా, ఎలా ఉందో చూడండి. కాబట్టి ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈక్వల్. మనము ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఓకేనా నాన్న? సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరిని కోసినా వచ్చేది ఒకే ఎర్రని రక్తం. కాబట్టి మానవులంతా ఒక్కటే, మనుషులంతా ఒక్కటే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఈ కులాలు, ఈ మతాలు ఇవన్నీ మనం పెట్టుకున్నవే, కానీ ఇవి మొదటి నుంచి ఉన్నవి కాదమ్మా. సృష్టిలో భగవంతుడు సృష్టి ఏంటి? మనిషి, పశువులు, జంతువులు అనేది సృష్టించాడే, కానీ ఆయన మనుషుల్లోనే మీరు ఈ పలాని అని ఆయన సృష్టించలేదు. సో ఇవన్నీ మనము కల్పించుకున్నవే. ఏ పనులు చేసేవాళ్ళు వాళ్ళు తక్కువ, వీళ్ళు ఎక్కువ అని అనుకున్నారు. మరి పరమాత్ముడు అలాగని వెళ్ళి బాపనోళ్ళ ఇంట్లో పుట్టలేదే, వై కదా? అలాగా ఆయన ఎంచుకోలేదు. ఒక రారాజుల ఇంట్లో పుట్టాలనో లేకుంటే అలాగనే అనుకోలేదు. సో హీ వాజ్ బోర్న్ ఇన్ ద జైల్ అండ్ హీ వాజ్ బ్రాట్ అప్ బై ది యాదవాస్. సో చిల్డ్రన్, మనం కూడా అలా ఎప్పుడు మన స్నేహితుల్లో కానీ
అందరినీ సమానంగా చూడాలి, ప్రేమగా చూడాలి తప్ప ఎవరిని ఎక్కువలు తక్కువలుగా అనుకోకూడదు. చిల్డ్రన్, సో కృష్ణ was born in the jail and he was brought up by the Yadavas. So if Krishna had seen the caste and the religion, so what would have happened? It will be something else different. So we should learn a lesson that everybody is equal in the world. Whoever it is, mankind, human beings are all equal. See, suppose anyone of any caste cuts his hand, what will come? All of them has a red blood in them. No, nothing different. There is no different blood in higher castes, no different blood in lower class. So there is no class, no caste, nothing. Caste and creed doesn't matter. So all are equal before God. So we should learn that. At the same time, the rishis, even though they were learned men, they didn't give any food for those who came with hunger. Isn't it, children? They had some prasadam, but they didn't give it. సో ఎవరైనా ఆకలి అని వచ్చి అడిగినప్పుడు వాళ్ళకి మనము ఏదైనా ఇవ్వాలి. ఇఫ్ సమ్వన్ కమ్స్ టు అస్ దట్ దే ఆర్ హంగ్రీ, try to give them something, whatever you have. It may not be sufficient for them, but at that time if you have something to give them, give it. So that is generosity. సో దయాగుణం నేర్చుకోవాలి. అందరూ కూడా ఏం నేర్చుకోవాలన్నా దయాగుణం నేర్చుకోవాలి. We should learn to give. There is happiness when you're giving, children. You get a lot of happiness when you give. You may not be very happy when you take, but when you're giving, the happiness is double. So children, learn to give. Okay, there are so many people around you, those who don't have that much as you have, children. So try to give something. It may be your dresses, it may be your books, it may be something, food or whatever, you can give them. So give them, share, learn to give. That is important. And still something else is there. And you know what we learn by the Rishi Patnis? The love, mere love for God. So they didn't care for their husbands. When it comes to God, no one is more than God. They knew that the Lord is in the form of Krishna. They wanted to see him, they longed to see him. So even though their husbands want them not to go, they went to see Krishna with all the food they could find. So children, so real love for God, there are no barriers, nobody can object you. So children, try to love God. You should be God's children. So when you love God, you see God in everyone and you don't hurt anyone. So you can see the smile on everybody's face. So learn to love your neighbors, learn to love your friends, learn to love your parents. So children, learn to love. Okay, so in this episode we had so much to learn, and you can see the Rishi Patnis. Look at the Rishi Patnis, children. They are giving, offering what they have to the Lord, and the Lord has accepted their love. So children, it doesn't matter what we are giving, but with the love we are giving is important. So children, we will meet you in the next class, and the next class is going to be very, very, very interesting. So, and that will be
the episode in which we are going to discuss about Govardhanagiri. So, Govardhana Giridhari is Lord Krishna who is lifting the Govardhana mountain. Govardhana is the name of the mountain, Giri is the mountain itself. So, the name of the mountain is Govardhana. So, we will see tomorrow how Krishna is lifting the mountain Govardhana. So, we will meet Govardhana Giridhari tomorrow. Okay, children? Thank you. Bye. Okay. సో పిల్లలు తెలుసుకున్నారు కదా, మనము ఏం చూడబోతున్నాము రేపు? గోవర్ధనగిరి. ఈరోజు మనము రకరకాలుగా నేర్చుకున్నాము, ఏమేమి పాఠాలు నేర్చుకున్నాము మనం చూశారు కదా ఈరోజు. సో మనుషులంతా ఒక్కటే, కులాలు మతాలు లేవు అన్నది చూసాము. ప్రేమ ముఖ్యము. అంత యజ్ఞప్రసాదం ఉన్నప్పటికీ, ఋషులు ఎంతో చదువు ఉన్నప్పటికీ, ఎంతో జ్ఞానం ఉన్నప్పటికీ వాళ్ళకి ఇవ్వాలి అనే మనసు లేదు. కానీ ఋషిపత్నులు బలరామకృష్ణుల పేర్లు వినగానే వాళ్ళు ప్రేమతో పరిగెత్తుకొచ్చారు ఉన్నదంతా తీసుకొని. కాబట్టి మనం కూడా అలా ఇవ్వడం నేర్చుకోవాలి నాన్న. సో దయాగుణం కావాలి ముఖ్యం, ఆ దయ కావాలి. సో నాలెడ్జ్ అనేది ఉండొచ్చు కానీ ఎక్కడ వాడుకోవాలో అది తెలియాలి, అది మెయిన్ అన్న. అదే విధంగా ఇంకా మనం తెలుసుకున్నది ఏంటి? ప్రేమించడం తెలుసుకోవాలి, అందరినీ ప్రేమించాలి. నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో అలాగే అందరినీ ప్రేమించాలి. నీలో ఉన్న దేవుడే అందరిలో ఉన్నాడు కాబట్టి మీరు అందరినీ ప్రేమించాలి. సో చిల్డ్రన్, మరి రేపటి ఎపిసోడ్లో వీఆర్ గోయింగ్ టు సీ ఏం చూస్తాము? గోవర్ధన గిరిధారిని చూస్తాం. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం, దాని గురించి రేపు మనము చెప్పుకుందాం. ఓకేనా నాన్న? బాయ్, సీ యూ.